ఇక్కడికి వచ్చిన వాళ్ళకు లోపల వస్త్రధారణలు అమర్చారనమాట. సో వాళ్ళకు నచ్చిన వస్త్రధారణలు వేసుకొని గుడి లోపలికి వెళ్ళి నమస్కరించుకొని బయటికి వెళ్ళొచ్చు అనమాట. చాలా అద్భుతం ఈ సన్నివేశము. చూస్తే చాలా అద్భుతం అండి. వీళ్ళకు ఎలా కట్టుకోవాలి ఈ వస్త్రాలు అనేది కూడా తెలియదు. కానీ అద్భుతం ఏంటంటే కూడా వాళ్ళు దైవాన్ని దర్శించుకోవాలన్న ఒక ఉద్దేశంతో లోపలికి వచ్చారు. సో అలా కట్టుకోవడము వాళ్ళకి తెలియకపోతే పక్కన ఒక ఆంటీ ఉందన్నమాట. ఆమె చెప్పింది, సో కిందిది పైకి పైది కిందికి ఇలా తిప్పేసుకొని కట్టుకోమంటే అప్పుడు వాళ్ళు దాన్ని సర్దిద్దుకొని కట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చారనమాట. మోస్ట్లీ మన ఇండియన్ గుడులకు వచ్చేసి మన ఇండియన్సే ఎక్కువ మంది వెళ్తూ వస్తుంటారు అనమాట. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే కూడా చైనీస్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, చాలా కంట్రీస్ వాళ్ళే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఎక్కువ. లోపలికి చూశారు కదా, సో చైనీస్ వాళ్ళు మొత్తం లోపలికి వెళ్ళి దర్శించుకొని ఫొటోస్ తీసుకొని గ్రూప్ ఫొటోస్ వస్తున్నారు అనమాట. సో ఇక్కడ కనపడుతున్న పెద్ద హాల్ వచ్చేసి గుడికి సంబంధించింది అనమాట. ఈ పెద్ద హాల్లోనే మొత్తం అన్నదానాలు, ప్రసాదాలు అందరికీ ఇక్కడే పెడతారనమాట. అండ్ ఇప్పటి వరకు చూసిందంతా మీరు డేలో 5 గంటల లోపల, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 6 గంటల తర్వాత ఓపెన్ చేశారు. అక్కడ చూడండి గోపురం, మరియమ్మ తల్లి విగ్రహం చక్కగా ఎంతో నీట్గా కనపడుతుంది కదా. సో ఇదనమాట మెయిన్ మరియమ్మ తల్లి గుడి అనమాట. సో ఈ గోపురం అటుపక్క ఇంకా దేవతలు, దేవుళ్ళు అందరు కూడా ఉన్నారనమాట. సో ఎంతోమంది జనం మన ఇండియన్స్ వచ్చారు, అక్కడ దర్శించుకొని అలా కూర్చొని చక్కగా వెళ్తున్నారు. అండ్ ఇండియన్సే కాకుండా వేరే దేశస్తులు కూడా అక్కడ వచ్చి ఆ టైంలో కూడా దర్శించుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ పెద్ద విగ్రహం వీరన్ అని చెప్పేసి, ఈయన తల మాత్రమే అక్కడ ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం అనమాట అది. ఇక్కడ దర్శించుకొని నేను అటువైపు కొంచెం అలా వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళానమాట. ఆ గుడిలో చాలా అద్భుతము. సో వర్షం పడుతుంది, వర్షానికి అక్కడ పావురాలు చూశారు కదా, బయట నుంచి లోపలికి వచ్చేసి వినాయకుడి గుడిలో రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. చాలా అద్భుతం ఇది. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, నైట్ వ్యూ ఎలా ఉందో బయట చూడండి. చాలా చక్కగా ఉంది. 6:30 అనమాట, 6:30 సంథింగ్ అయింది. చాలా చక్కగా ఉంది. జనాభా అప్పటికి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.